అమ్మ ఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు. చిన్న పిల్లలంట. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్ట్. 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి రోజులు కూడా కాలేదు. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లి ఒళ్ళో పెరగాల్సిన ఆ చిన్నారులు ఏకంగా రాష్ట్రాలు దాటించి దళారులు అమ్మేస్తున్నారు. 4-5 రోజుల వయసు కూడా నిండని పిల్లలను గుజరాత్ నుంచి రైళ్లలో తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను విక్రయించడంలో దళారులు వ్యవహరించిన 6, కొనుగోలు చేసిన 5, మొత్తం 11 మంది అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలించిన 4 చిన్నారులలో 3 తెలంగాణలో, 1 ఏపీలో విక్రయించినట్లు గుర్తించారు. ముఠాలోని కీలక సూత్రధారి, ఆమె సహాయకుడు పరారీలో ఉన్నారు. పోలీసులు 4 చిన్నారులు రక్షించి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసి అధికారులకు అప్పగించారు. మల్కాజ్గిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ జానయ్య, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, డీసీపీ రమణారెడ్డి, ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావుతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మంగళవారం హైదరాబాద్లో వెల్లడించారు. పాపం కదా అసలు. ఫేస్బుక్లో వెతికంట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సురారానికి చెందిన కోలా కృష్ణవేణి, వయసు 26, 2016లో వివాహమైన, పిల్లలు లేక భర్త విడాకులు ఇచ్చాడు. ఈ అమ్మాయి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారు? పిల్లలు లేకపోతే ఆమె ఏం చేస్తారా బాబు? మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం ఉన్న దంపతులు తమకు పిల్లలు కావాలని సంప్రదిస్తుంటారు. ఈ క్రమంలో గతేడాది ఆమె ఫేస్బుక్లో వెతికి ఢిల్లీకి చెందిన మనోజ్ అనే వ్యక్తిని సంప్రదించగా 5 లక్షలకు చిన్నారులు అమ్ముతామని చెప్పాడు. అనంతరం అతను ఢిల్లీ నుంచి ఒక చిన్నారిని తీసుకొచ్చి విక్రయిస్తుండగా గోపాలపురం పోలీసులు చిక్కాడు. అప్పట్లో కృష్ణవేణిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకున్న కొత్తపేటకు చెందిన భట్టు శ్రవణ్ కుమార్, దీప్తి దంపతులు గాంధీ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా పనిచేసే కవాడిగూడకు చెందిన బూడిద సంపత్ కుమార్, ఫలక్నామాకు చెందిన ఆశా వర్కర్ అంగోతు శారద తదితరులు తమకు తెలిసిన వారికి పిల్లలు కావాలని, ఇందుకు డబ్బులు ఇస్తారని చెప్పారు. కృష్ణవేణి ఈసారి ఫేస్బుక్లో గుజరాత్ అహ్మదాబాద్కు చెందిన వందనను సంప్రదించగా ఆడపిల్ల అయితే 2-3 లక్షలు, మగపిల్లడు కావాలంటే 4-5 లక్షల ధర ఉంటుందని చెప్పారు. పిల్లలకు రేట్లు చూడండి ఎట్లా పెడుతున్నారు. వీళ్ళని ఏం చేయాలండి? వీళ్ళని